బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ గా నటి జయసుధను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ఈ నెల 21 నుంచి పరిశీలించనుంది జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీజీ ఎండీ హరీష్ తో సమావేశమైన ఎఫ్డీజీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కోరారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను ఇస్తున్నట్లు గుర్తు చేసిన దిల్ రాజు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలో 76 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, జ్యూరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్. సౌమ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఎవరైతే ఈ యొక్క జ్యూరీ చైర్మన్ గా ఉన్నటువంటి సినీ నటి జయసుధ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇప్పటికే ఎఫ్టీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఆ యొక్క జ్యూరీ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఈ యొక్క స్క్రూటినీకి సంబంధించి ఇప్పటికే అనేక అప్లికేషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ నెల 21 నుండి కూడా స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు వచ్చిన కేటగిరీ వైజ్ వ్యక్తిగత కేటగిరీలో 1172 నామినేషన్స్ ఇప్పటికే అందాయి. ఇక చలనచిత్రాలు, డాక్యుమెంటరీ, పుస్తకాలు తదితర కేటగిరీలో మరో 76, అంటే మొత్తం కలిపి కూడా దాదాపు ఇప్పటికే అందినటువంటి అవార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 1248 నామినేషన్లు అందినట్లుగా పేర్కోవడం జరిగింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యొక్క ఎంపిక జరగాలంటూ కూడా దిల్ రాజు సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు సంబంధించి చాలా పటిష్టంగా కొనసాగాలి అన్న అంశం సంబంధించి, ఎందుకంటే జ్యూరీ చైర్మన్ సినీ నటి జయసుధ గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశంలో ఛాలెంజ్ గా తీసుకొని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. జిల్లాతో మాట్లాడుతూ తెలుగు తెలంగాణకి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని కూడా జ్యూరీ సభ్యుల్ని కోరారు. ఇక జ్యూరీలో నిష్ణాతులైనటువంటి వారిని కూడా ప్రభుత్వం నియమించినట్టు తెలుస్తోంది. మొత్తం 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను ఇస్తున్నట్లుగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డ్స్ ఇంత స్పందన రాలేదు. కేవలం రీసెంట్ గా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు చాలా భారీ ఎత్తున స్పందన వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం జయసుధ చైర్మన్ గా 15 మంది సభ్యులుగా జ్యూరీ అవార్డ్స్ సంబంధించినటువంటి కమిటీ కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా పటిష్టంగా కూడా ఈ స్క్రూటినీ ఈ నెల 21 నుంచి కూడా మొత్తం అప్లికేషన్లన్నీ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఆ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా ఆ సభ్యుల్ని కూడా ఎన్నిక చేయబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.